कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ నీకు నిజంగా ఆ శ్రీరామ్తో అఫైర్ ఉన్నా నేనేం పెద్ద పట్టించుకోను. బట్ అలాంటిదేమైనా ఉంటే ఒప్పుకోమని చెప్తున్నాను అంతే. అంటే ఇంకా మీరు నన్ను అనుమానిస్తున్నారా? నా మాట మీద మీకు నమ్మకం లేదా? నాకు మీ డాడ్కి మాత్రమే కాదు, మీ ఇద్దరి గురించి తెలిసిన వాళ్ళు ఎవరికైనా మీ ఇద్దరి మధ్య ఏదో అఫైర్ ఉందని అనుమానం కలుగుతుంది. ఇద్దరు మగాళ్ళు క్లోజ్ గా ఉంటేనే అనుమానిస్తున్న రోజులు ఇవి. ఆడ మగ క్లోజ్ గా ఉంటే అనుమానించకుండా ఉంటారా? అనుమానించే వాళ్ళు అనుమానిస్తూనే ఉంటారు. ఎవరో ఏదో అంటున్నారని మనం ఫీల్ అయిపోవడం వేస్ట్. ఓకే, అర్థమైందా? జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నీలో నువ్వే ఏడుస్తూ కూర్చోకు. ఓకే, డోంట్ వరీ, బీ హ్యాపీ. డోంట్ వరీ, బీ హ్యాపీ.
అన్నయ్య ఆగన్నయ్య, ఇంత రాత్రి వరకు ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? అమ్మా నాన్న నీకోసం ఎదురు చూసి ఇప్పుడే పడుకున్నారు. నాన్నగారు నీ మీద చాలా కోపంగా ఉన్నారన్నయ్య. ఆయన కోపం రాకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ వస్తే ఆశ్చర్యపోవడానికి ఏముంది? పైగా నేనంటే మరీ అలసైపోయాను కదా, ఊరికే కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఊరికే ఎంతో కోపం వస్తుంది? నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. మీ అబ్బాయి మా అమ్మాయికి ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని ఎవరైనా ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తే కోపం రాకుండా ఉంటుందా? నేనేం ఫోన్ చేసి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళ అమ్మగారికి ఆపరేషన్ జరిగిందని, ఇల్లు అమ్మేశారని స్నేహకి చెప్పానంతే. అదే వాళ్ళకి ఇబ్బంది కలిగించుండొచ్చు. అయినా చెప్పాల్సిన విషయం అయితే వాళ్ళే చెప్పుండేవాళ్ళు కదన్నయ్య. మధ్యలో నీకెందుకు స్నేహకి ఫోన్ చేయడం, నాన్న చేత తిట్లు తినటం, ఇదంతా నీకు అవసరమా? అయినా నువ్వు స్నేహకి ఫోన్ చేయడానికి అది కారణం కాదు. నువ్వు స్నేహాన్ని మర్చిపోలేకపోతున్నావన్నయ్య. మాట్లాడలేకుండా ఉండలేకపోతున్నావు, అందుకే ఫోన్ చేసావు కదూ. అసలు నీకెందుకే ఈ విషయాలన్నీ? చిన్నపిల్లలా ఉండు. నేను చిన్నపిల్లనే అన్నయ్య, కానీ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నీ అర్థమవుతున్నాయి. దాని కారణం ఏమిటో కూడా అర్థమవుతోంది. అమ్మ నాన్న నువ్వు అందరూ బాధపడుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావన్నయ్య? అయినా తప్పంతా నీదే అన్నయ్య. స్నేహం నీతో ఉన్నప్పుడు స్నేహ మీద నీకున్న ఇష్టాన్ని బయట పెట్టకుండా తప్పు చేశావు. స్నేహ పెళ్లి చేసుకుని అమెరికాకి వెళ్ళాక కూడా ఇంకా మనసులో ఇష్టాన్ని ఉంచుకొని నువ్వు ఫోన్ చేసి మళ్ళీ తప్పు చేశావన్నయ్య. అయినా నీ మీద అలాంటి అభిప్రాయం ఏదీ లేదని స్నేహ పెళ్లి రోజే చెప్పింది కదన్నయ్య. అసలు ఇంకా ఎందుకు స్నేహ గురించి ఆలోచిస్తున్నావు? స్నేహకి ఫోన్ చేసి ఎందుకు ఇన్ని సమస్యలకి కారణమవుతున్నావు? స్నేహకి ఫోన్ చేసింది స్నేహకి ఇబ్బంది కలిగించడానికో, లేకపోతే స్నేహతో మాట్లాడకుండా ఉండలేకో కాదు. స్నేహ మనసులో నా మీదున్న చెడు అభిప్రాయాన్ని తొలగించడానికే ఫోన్ చేశాను. స్నేహ మనసులో నాకు స్థానం లేకపోవచ్చు, తన జీవితంలోనూ నాకు స్థానం లేకపోవచ్చు, కానీ తన మనసులో నా గురించి చెడుగా అనుకుంటే మాత్రం భరించలేను. పెళ్లి రోజు మంగళసూత్రం కనిపించకపోతే నేనే కావాలని దాచానని అపార్థం చేసుకుంది. ఆ అపార్థం తొలగించడానికి ఫోన్ చేశాను, కానీ ఆ ఫోన్ ఇన్ని గొడవలకి కారణం అవుతుందని ఊహించలేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు నీ మనసులో స్నేహం లేనట్టే కదా? మరి దీపిక వదిని పెళ్లి చేసుకోవచ్చు కదన్నయ్య. ఎందుకన్నయ్య వద్దంటున్నావు? పాపం దీపిక వదిన నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నువ్వు పెళ్లి చేసుకోనని చెప్పగానే ఎంత బాధపడిందో తెలుసా? పెళ్లి గొప్పగా అన్నయ్యా. సుందరా సుందరా పెళ్ళంటూ జరుగుంటే అది స్నేహతోనే జరుగుండేది. నా జీవితంలోంచి స్నేహం ఎప్పుడైతే దూరం అయిపోయిందో పెళ్ళనే మాట కూడా అప్పుడే దూరం అయిపోయింది. అంటే నీ ఉద్దేశం ఏంటన్నయ్యా? పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? ఇప్పటికే నీతో చాలా ఎక్కువ మాట్లాడాను, ఇంకా ఈ విషయంలో కలగ చేసుకోవాలని చూడొద్దు. అన్నయ్య,
ఎక్కడున్నారండి సార్? మా స్వాతిని తీసుకెళ్దామని వచ్చానమ్మా. స్వాతినా? అది అరగంట క్రితం వెళ్ళిపోయింది కదా సార్. వెళ్ళిపోయిందా? ఎక్కడికి? ఇంటికే సార్. తలనొప్పిగా ఉందని లెక్చరర్ని అడిగి పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోయింది. ఓ అలాగా. అవును సార్. పాపం ఈ విషయం తెలియక మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? పర్వాలేదులే అమ్మా, వస్తాను. థ్యాంక్స్ మీనా. పాపం మీ మావయ్యకలా అబద్ధం చెప్పించడం తప్పు కదే. తప్పా? అయితే ఫైన్ కింద ఈ చాక్లెట్ తీసుకో. ఇది తెలిస్తే అబద్ధం ఏదో నేనే చెప్పేదాన్ని కదే. ఫీల్ అవ్వకు, నెక్స్ట్ టైం ఆ ఛాన్స్ నీకే ఇస్తాను. ఓకే, నా హీరో వచ్చేసాడు. బాయ్ బాయ్. హాయ్. హాయ్ వెళ్దాం. బాయ్. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదండి. సీక్రెటా? నాతో చెప్పకూడదా? అయ్యో అలాంటిదేం లేదండి. పొద్దున్న ఫోన్లో మా వాణికే చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వుకుంటున్నాను. ఏం చెప్పింది? అది మా ఆడవాళ్ళ మాటలు. నీతో చెప్పలేను బాబు, సిగ్గేస్తుంది. ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి నువ్వు చాలా హ్యాపీగా ఉంటున్నావు. నిజమేనండి. జీవితంలో నేనెప్పుడూ ఇంత ఆనందాన్ని అనుభవించలేదు. నేనే కాదు, ఏ ఆడదానికైనా ఎంతకన్నా మధురమైన గడియలు ఉండవేమో. మాతృత్వం అన్న మాటలకి అర్థం ఏమిటో నాకిప్పుడే తెలుస్తోంది. చాలా థ్యాంక్స్ అండి. Hey Sneha, what is this? నాకు ఈ వరాన్ని ప్రసాదించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది. Sneha, what the hell are you talking about? What is this? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎన్ని రోజులు బాధ్యత లేకుండా పార్టీస్ పబ్స్ అని ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్న నాకు బాధ్యత గుర్తు చేసినందుకు, తండ్రిని చేసినందుకు థ్యాంక్స్. కొడుకుని కనిస్తే వాడితో ఆడుకోవాలి, చూసుకోవాలి, మంచి స్కూల్లో బాగా చదివించాలి. చాలా పనులున్నాయి కదా. అవన్నీ నేను చూసుకుంటానుగా. అది కాదు స్నేహ, ఇండియాలో అలాగా ఆడవాళ్ళు మాత్రమే అన్ని చూసుకోవడం కాదు. ఇక్కడ మగవాళ్ళు కూడా అన్ని విషయాల్లోనూ షేర్ చేసుకోవాలి. అది ఇక్కడ రూల్. ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను. మీరు మీ పని చూసుకోండి. స్నేహ, ఇంత త్వరగా
మనకు పిల్లలు అవసరమా? సుందరా కాండ సుందరా కాండ ఇంత త్వరగా మనకు పిల్లలు అవసరమా? అదేంటండి అలా అంటారు? ఇదే కరెక్ట్ టైం. అది కాదు స్నేహ, మనకి పెళ్ళై ఎన్ని నెలలు అయిందని ఇప్పుడు పిల్లలు కావాలంటున్నావు? listen. ఒక 2 years బాగా ఎంజాయ్ చేద్దాం, ఓకే? ఆ తర్వాత పిల్లల్ని కందాం, ఏంటి? ఓకే. కన్సీవ్ అయ్యాక ఇప్పుడు ఎందుకండి ఈ ఆలోచన? స్నేహ, మనం అనుకుంటే 2 years తర్వాత ఈ అవకాశం రాదా? ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఏ బిడ్డ కావాలనుకుంటే ఆ బిడ్డని కనడానికి పూర్తి అవకాశం ఉన్న రోజులు ఇవి. ఇంకా ఈ చాదస్తం ఏంటి స్నేహ? నా మాట విని అబార్షన్ చేయించుకో. లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, ఓకే? అది బోరు కొట్టినప్పుడు బిడ్డని కందాం. సో ఇప్పుడు నువ్వు అబార్షన్ చేయించుకో. ఓకే. దయచేసి ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. మనం అడిగినప్పుడు దేవుడు వరాలు ఇవ్వడండి. ఆయన ఎప్పుడు ప్రసాదిస్తే అప్పుడే అందుకోవాలి. ఈ అదృష్టానికి నోచుకోక కుట్రాలు అని ముద్రపడి గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగి అభాగ్యులను ఎంతమందిని చూడలేదు. నేనలా కాదలుచుకోలేదు. మీరెన్ని చెప్పినా నేను అబార్షన్ చేయించుకోనండి. నాకు ఈ బిడ్డ కావాలి. ఏమంటావు స్వాతి? నిన్న అవతార్ సినిమా చూసాను స్వాతి, అందులో హీరోయిన్ అచ్చు నీలాగే ఉంది. నీకు ఇంకా ఉద్యోగం రాలేదా? అవును స్వాతి, బాగా ప్రయత్నాలు చేశాను కానీ ఉద్యోగం రాలేదు. ఏం చెప్పమంటావు? ఎన్ని ఇంటర్వ్యూలు చూసా? రా స్నేహ, కూర్చో. Sit down. వద్దయ్య, ఏంటి స్నేహ డల్లుగా ఉన్నావు? ఆయన అబార్షన్ చేయించుకోమంటున్నారు అత్తయ్య. ఏంటి రాజయ్, ఎందుకు అబార్షన్ చేయించుకోమంటున్నావు? స్నేహ మంచి కోసమే చెప్పాను. ఒక 2 years వరకు బిడ్డల్ని వద్దన్నాను. ఓ అదా స్నేహ, అజయ్ చెప్పింది కరెక్టే కదా. జీవితం అంటే పిల్లల్ని కండం మాత్రమే కాదు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. ఈ ఒక కారణం వల్ల అన్ని మిస్ అవటం లేదు. ఇక నుంచి నువ్వు నాతో డాన్స్ క్లాస్ కి రాలేవు, అజయ్తో ఇంకెక్కడికి బయటికి వెళ్ళలేవు. ప్రెగ్నెన్సీ పేరుతో ఒక మూలలో కూర్చోవడం తప్ప ఏమీ చేయలేవు. మీరే అలా మాట్లాడతారేంటత్తయ్య? ఆడదానికి ఎంతకన్నా వరమే ఉంటుంది. ఏ ఈ వరం ఇప్పుడు కాకపోతే తర్వాత దక్కదా? ఎక్స్పైర్ అయిపోతుందా?
3 ఏళ్ల పాటు అన్ని హాయిగా అనుభవించి తర్వాత కనొచ్చుగా. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అమ్మా కొంచెం అది సమ్ వైన్ ప్లీజ్.